హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం న్యూక్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో న్యూక్ని అఫీషియల్గా ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో కూడా చూద్దాం. బట్ దానికన్నా ముందు చాలామంది న్యూక్ క్రాక్డ్ వర్జన్ కావాలని చెప్పి కామెంట్స్ పెడతారని నాకు తెలుసు. సో యాక్చువల్లీ న్యూక్ క్రాక్డ్ వర్జన్స్ అయితే మనకి filesir.com అన్న వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ అవి ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా చాలామందికి ఫ్రీక్వెంట్గా క్రాష్ అయిపోతుంది. ఓకే, అండ్ అలాగే ఈవెన్ మీరు కంప్యూటర్ రీస్టార్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ లైసెన్స్ పర్చేస్ చేయమని చెప్పి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే న్యూక్ ట్రయల్ వర్జన్ యూస్ చేయడం. సో ప్రజెంట్ అయితే నేను అదే ఇన్స్టాల్ చేసి యూస్ చేస్తున్నాను. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవడానికి అయితే మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. సో న్యూక్ని ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి న్యూక్ డౌన్లోడ్ అని కొట్టండి. అండ్ ఇందులో వచ్చే ఫస్ట్ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఈ పేజ్లోకి వస్తారు. మీరు కావాలనుకుంటే ఈ న్యూక్ అఫీషియల్ పేజ్లో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. బట్ యాజ్ ఆఫ్ నౌ మన గోల్ జస్ట్ ఇన్స్టాలేషన్ కాబట్టి సో ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ ఇది ఓపెన్ అయ్యాక మీకు ఎటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇవి కూడా ఫిల్ చేయండి. సో వన్స్ మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీ మెయిల్కి ఆ లింక్ అనేది వస్తుంది. సో గైస్, మీ మెయిల్కి ఇలా వస్తుంది. సో ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఇది వచ్చాక మీ డీటెయిల్స్ అన్నీ చూసుకుని సో మీరు ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి మీ అకౌంట్. వన్స్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ అని చెప్పి ఒక పాపప్ వస్తుంది. సో సింప్లీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి మీరు యూస్ చేసే సిస్టమ్ని బట్టి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ నా కేసులో విండోస్ కాబట్టి సో నేను విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీ డౌన్లోడ్ ఫినిష్ అయ్యాక సో ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఎక్స్ట్రాక్షన్ ఫైల్స్లో మీకు సెటప్ ఫైల్స్ ఉంటాయి. సో ఇందులోంచి ఈ ఫైల్ డబుల్ క్లిక్ చేయండి. అండ్ దెన్ మీకు కనుక ఇలా వస్తే సో సింప్లీ మోర్లోకి వెళ్ళి రన్ ఎనీవే క్లిక్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు యాంటీవైరస్ని డిసేబుల్ చేసుకోండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయ్యే వరకు. అండ్ దెన్ నెక్స్ట్. సో ఈ విధంగా అన్నిటికీ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ దెన్ ఫైనల్లీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు ఈ విధంగా ఫినిష్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మోస్ట్లీ మీ డెస్క్టాప్ మీద మీకు న్యూకి సంబంధించిన ఐకాన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇందులోంచి న్యూక్ X15 వర్జన్ని మీరు చూస్ చేసుకుని సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇలా వచ్చాక లాగిన్ లైసెన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బ్రౌజర్లో ఇలా వస్తుంది కదా. సో జస్ట్ ఈ డిస్ప్లే చేసిన కోడ్ని కాపీ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫౌండరీ అప్లికేషన్లో కూడా సేమ్ కోడ్ డిస్ప్లే అవుతుందో లేదో చూడండి. ఓకే, సో సేమ్ డిస్ప్లే అవుతున్నప్పుడు సింప్లీ యాక్సెప్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ న్యూక్ ప్రోడక్ట్లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ నుంచి న్యూక్ స్టూడియో ట్రయల్ సెలెక్ట్ చేసుకుని సో మీ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ చూసుకుని ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో లైసెన్సింగ్ కూడా అయిపోయింది. అండ్ దెన్ డన్. సో న్యూక్ ఇన్స్టాలేషన్ అండ్ లైసెన్సింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి న్యూక్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ టైం మనకి ఈ విధంగా యాక్సెస్ అడుగుతుంది. సో సింపుల్ ఇప్పుడు ఎలో క్లిక్ చేయండి. అండ్ దెన్ మనకి ఎన్ని పాపప్స్ వస్తున్నా సరే ఎలో క్లిక్ చేయండి. మేబీ ఆటోమేటిక్లీ సబ్మిట్ ద యూసేజ్. సో దీనికి కూడా ఎస్ అని క్లిక్ చేయండి. సో గైస్, ఈ విధంగా మనం న్యూక్ అఫీషియల్ వర్జన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం న్యూక్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి దాని యూసేజ్ గురించి తెలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.